Hello students, myself Jaiman Savemuri. In this video, we are going to learn the last topic of Unit 1, typecasting or type conversion. Typecasting or type conversion refers to changing a variable of one data type into another. ఒక డేటా టైప్లో ఉన్న ఒక వేరియబుల్ని ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేసే కాన్సెప్ట్ని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ కానీ టైప్ కన్వర్షన్ అని కానీ అంటారు. There are two types of conversions, implicit conversion and explicit conversion. Coming to the implicit conversion, when the type conversion is performed automatically by the compiler without programmer's intervention. ప్రోగ్రామర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపైలర్ ఆటోమేటిక్గా గనక ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసినట్టయితే దాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ద కంపైలర్ కన్వర్ట్స్ ఆల్ ఆపరెంట్స్ ఇంటూ ద డేటా టైప్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆపరెంట్. ఆ ఆపరేషన్లో పర్ఫామ్ అయ్యే ఆపరెంట్స్ అన్నిటిలో కల్లా లార్జెస్ట్ ఆపరెంట్ ఏదైతే ఉంటుందో అంటే లార్జెస్ట్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో దానిలోకి మిగతా వాటిని కన్వర్ట్ చేసి రిజల్ట్ను కూడా లార్జెస్ట్ డేటా టైప్లో మనకి డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద కన్వర్షన్ హైరార్కీ. అంటే ఏ డేటా టైప్ని ఏ డేటా టైప్లో కన్వర్ట్ చేయొచ్చు అంటే కనుక దిస్ ఈజ్ ద హైరార్కీ. క్యారు షార్ట్ని ఇంట్లోకి, ఓకే, ఇంటూ అన్సైన్డ్ ఇంట్ ఉంటే కనుక అన్సైన్డ్ ఇంట్లోకి ఇలా ఏదైతే ఉంటుందో వీటిలో ఈ హైరార్కీ ప్రకారం లాంగ్ డబుల్ ఈజ్ ద లార్జెస్ట్ డేటా టైప్ ఇలాగ మనం కన్వర్ట్ చేసుకుంటాము. దెర్ ఆర్ సమ్ రూల్స్. ఓకే, షార్ట్ క్యారు ఉంటే కనుక ఖచ్చితంగా అవి ఆటోమేటిక్గా ఇంట్లోకే కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ పర్ఫార్మెన్స్లో ఏదో ఒకటి కనుక లాంగ్ డబుల్ ఉంటే ఖచ్చితంగా మిగతావన్నీ కూడా లాంగ్ డబుల్లో కన్వర్ట్ అయ్యి ద ఆన్సర్ విల్ బి ద లాంగ్ డబుల్. డబుల్ ఉంటే కనుక మొత్తం అన్నీ డబుల్లో కన్వర్ట్ అయ్యి ఆన్సర్ విల్ బి డబుల్. ఫ్లోట్ ఉంటే, ఓకే, ఇక్కడ చూడండి ఇఫ్ ఎయిదర్, ఓకే, ఫస్ట్ కేస్ అనమాట. ఇఫ్ ఎయిదర్ లాంగ్ డబుల్ ఉంటే కనుక అన్నీ లాంగ్ డబుల్లో కన్వర్ట్ అవుతాయి. ఇది కాకపోతే ఎల్స్, ఓకే, లాంగ్ డబుల్ లేకుండా కనుక డబుల్ ఉంటే అప్పుడు డబుల్లో కన్వర్ట్ అవుతాయి. ఆర్ ఎల్స్ ఫ్లోటింగ్ ఉంటే ఫ్లోటింగ్. నేను చెప్పిన కన్వర్షన్ హైరార్కీ కింద నుంచి ఎలా అయితే కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తామో దీస్ రూల్స్ ఆర్ ఫ్రమ్ పైనుంచి అనమాట. అంటే డబుల్ ఉంటే లాంగ్ డబుల్ లేకుండా డబుల్ ఉంటే కనుక డబుల్లో కన్వర్ట్ అవుతాయి. లాంగ్ డబుల్ లేకుండా ఫ్లోట్ ఉంటే కనుక హైయెస్ట్ ఫ్లోట్ ఆ రెండింటి తర్వాత కాబట్టి ఫ్లోట్లో కన్వర్ట్ అవుతాయి. ఆర్ ఎల్స్ అన్సైన్డ్ లాంగ్ ఇంట్, ఆర్ ఎల్స్ లాంగ్ ఇంట్, ఆర్ ఎల్స్ అన్సైన్డ్ ఇంట్ ఇలా అనమాట. అంటే ఎల్సిఫ్ అనమాట. వాటిల్లో ఏది దాని పై దానికన్నా ఏది లేకపోతే అప్పుడు మిగతావి వాటిలోకి కన్వర్ట్ అవుతాయి. దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ద కన్వర్షన్. హియర్ వి గో విత్ సమ్ ఎగ్జాంపుల్. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 7, వై ఈక్వల్ టు 5. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ 7, వై వాల్యూ 5 ఈ రెండింటిని ఇంటీజర్ డేటా టైప్తో కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఫ్లోట్ అనే ఒక వాల్యూని తీసుకున్నాము జెడ్. ఓకే, ఇంప్లిసిట్ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నారు. ఓకే, కంపైలర్ ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా జెడ్ని ఫ్లోట్లోకి వైని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంటి కన్నా ఫ్లోట్ పెద్దది కదా. సో మన హైరార్కీ ప్రకారం ఇంటి కన్నా ఫ్లోట్ పెద్దది. రెండిటిల్లో ఏదైనా ఫ్లోట్ ఉంటే కనుక మిగతా ఆపరెంట్స్ అన్నిటినీ ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటాము. ఓకే, సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్ని ఫ్లోట్లోకి వైని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే సంథింగ్ ఆన్సర్ విల్ బి 1.4 అనమాట. ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే మన హైరార్కీ ప్రకారం పెద్ద లార్జెస్ట్ డేటా టైప్ ఆపరెంట్ ఏదైతే ఉంటుందో వాటిలోకి మిగతా వాటిని కన్వర్ట్ చేసుకుని ఆన్సర్ కూడా అదే డేటా టైప్లో ప్రింట్ చేస్తుంది. కమింగ్ టు ద ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్, type casting performed by the programmer to convert one data type into other data type. ఓకే, ఎక్స్ప్లిసిట్ ఏంటి అంటే ప్రోగ్రామర్ కాన్షియస్గా ఉండి లైక్ ప్రోగ్రామర్ ఇన్వాల్వ్మెంట్తో కనుక ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లో కన్వర్ట్ చేస్తే కనుక దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. సింటాక్స్ వచ్చేసరికి డేటా టైపు ఎక్స్ప్రెషన్. ఓకే, మనం ఏదైతే డేటా టైప్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ డేటా టైపు దాని పక్కన ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఉంటుందో దాన్ని ఇస్తాం. వేర్ డేటా టైప్ ఈజ్ ఎనీ వ్యాలిడ్ సి డేటా టైప్. సిలో వ్యాలిడ్ అయిన ఏ డేటా టైప్ అయినా వాడచ్చు. ఎక్స్ప్రెషన్ మే బీ ఏ కాన్స్టెంట్, వేరియబుల్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ అవ్వచ్చు, ఒక వేరియబుల్ కావచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము.
int x ఈక్వల్ టు 7 y ఈక్వల్ టు 5. 7ని 5ని నేను ఇంటిజర్లో రిప్రజెంట్ చేసుకున్నాను. జెడ్ని ఫ్లోట్ వాల్యూ వస్తుంది, అంటే 7/5 చేసినప్పుడు ఫ్లోట్ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఏం చేశాను, ఫ్లోట్ని జెడ్లో పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా అంటే జెడ్ ఈక్వల్ ఇలా మనం ఇచ్చేసిన ఇంప్లిసిట్ కన్వర్షన్ జరుగుతుంది. లేదా మనం చేసుకోవాలంటే ఎలాగా, డేటా టైపు వేరియబుల్ అని చెప్పుకున్నాం కదా మనం, ఫ్లోట్ x బై ఫ్లోట్ y. ఓకే, దిస్ ఈస్ ద స్టేట్మెంట్. డేటా టైప్ expression. Data type expression. Expression may be a variable or a constant. Here the value of z is 1.4. Normal ga దీన్ని calculate చేస్తే కనుక అదనమాట. The summary for this video, typecasting or type conversion. అంటే ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లో కనుక కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. దెర్ ఆర్ 2 types of conversions. ఇంప్లిసిట్, ప్రోగ్రామర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపైలర్ ఇట్ సెల్ఫ్ లార్జ్ ఆపరెండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డేటా టైప్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఇంప్లిసిట్ అంటారు. దానికోసం మనకు ఒక కన్వర్షన్ హైరార్కీ ఉంటుంది. ఎక్స్ప్లిసిట్ అంటే కనుక ప్రోగ్రామర్ తనకి కావాల్సిన విధంగా డేటా టైప్ని కన్వర్ట్ చేసుకోవడాన్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటారు. ఈ కన్వర్షన్స్ మొత్తానికి సమ్ రూల్స్ ఉంటాయన్నమాట బేస్డ్ ఆన్ ద కన్వర్షన్ హైరార్కీ. దీస్ ఆర్ ద రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. These are the questions of first unit, shorts and long answer questions. Previous papers ని బేస్ చేసుకుని ఏవైతే 5 మార్క్స్ అడిగారో ప్రిపేర్ చేసాము. These are the essay questions. Kindly note down and thank you.